హాయ్ అండి, సింపుల్గా చంద్రకాంతలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక గ్లాస్ పెసరపప్పు కడిగి నానబెట్టేసుకున్నానండి 7 గంటలు. నానిన తర్వాత చూసారా పెసరపప్పు ఎంత చక్కగా శుభ్రంగా నానిపోయింది. ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ బెల్లం అండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెసరపప్పు మొత్తం వేసేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక బాండ్లీ తీసుకుని ఈ బెల్లం మొత్తం వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది కరిగిన తర్వాత మనకి యాలక్కాయల పౌడర్ వేసుకొని ఈ పెసరపిండి కూడా వేసేసి కొంచెం కొబ్బరి వేసి కలుపుకోవాలండి. ఆపకూడదు, కలుపుతూనే ఉండాలి. ఆపితే అడుగంటేస్తుందండి. ఇది కొంచెం మనకి దగ్గర పడుతుంది అనగా ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసి కలుపుతూ ఉండాలండి. చూసారా మనం దగ్గరికి వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ పెసర పేస్ట్ మొత్తం వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది చల్లార్చిన తర్వాత కొంచెం ముక్కలు కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. ఇది పిల్లలకి చాలా మంచిదండి, వెన్నుపూస గట్టి పడుతుంది. ఇది మా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు మాకు చేసి పెట్టేవాళ్ళు. ఒక బాండ్లీ తీసుకుని ఇలాగ నూనె వేడి చేసుకుందామండి. ఇది నూనె వేడైన తర్వాత ఒక్కొక్కటి మెల్లగా నూనెలో వేసి వేపుకుందామండి. కొంచెం కలర్ మారుతాయండి. చక్కగా చూసారా ఈ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.